గ్రీక్లోని రొమేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 7 ఫుట్బాల్ అభిమానులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ట్రాక్ను రాంగ్ రూట్లో ఓవర్ స్పీడ్తో వెళ్ళి కారు ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్ దాటికి కారు చెల్లా చెదరైంది. కారులోని వాళ్ళంతా కూడా పిట్టల్లా ఎగిరిపడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు వెనక వాహనంలోని డాష్ బోర్డు క్యామ్లో రికార్డ్ అయ్యాయి. దీంతో 7 ఈ యాక్సిడెంట్లో అక్కడక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అత్యంత భయానకంగా ఈ ప్రమాద దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రమాదం వీడియో వెనకాల ఉన్నటువంటి వాహన డాష్ క్యామ్లో ఇదంతా కూడా రికార్డ్ అయింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూడవచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ప్రమాద దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రొమేనియాలో చోటు చేసుకున్న ఈ భీభత్సమైన రోడ్డు ప్రమాదం అంతర్జాతీయ ఫుట్బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. గ్రీన్ ఫుట్బాల్ క్లబ్ ఫ్రాన్స్కు చెందిన ఫుట్బాల్ ఆటగాళ్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను వీక్షించేందుకు ఉత్సాహంగా బయలుదేరిన అభిమానుల ప్రయాణం అర్ధాంతరంగా విషాదమైందని చెప్పొచ్చు. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. గ్రీన్ నుంచి ఫ్రాన్స్ వైపు వెళ్తున్న ఈ అభిమానుల బృందం రొమేనియా భూభాగంలో ప్రయాణిస్తుండగా ఈ విపత్తు సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా వస్తున్న భారీ ట్రక్ను అత్యంత వేగంతో ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 7 ఫుట్బాల్ అభిమానులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక వ్యాన్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్త తెలియగానే ఇక అక్కడ ఫుట్బాల్ క్లబ్ యాజమాన్యం అలాగే క్రీడాకారులు తమ అభిమానుల మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్రీడల పట్ల ఉన్న మక్కువ ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలిసివేసింది. గ్రీక్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్ళు అయితే ఈ ఆటగాళ్ళకు సంబంధించిన అభిమానులు ఈ ఘటనలో మృతి చెందడం పట్ల ఆ ఫుట్బాల్ క్లబ్ యాజమాన్యం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రాణాలు పోవడం పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. మీరు చూస్తున్న దృశ్యాలు కాస్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. ఇవి డిస్టర్బింగ్ విజువల్స్. గ్రీక్లోని రొమేనియా భూభాగంలో జరిగినటువంటి యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రొమేనియాలో గ్రీక్ సాకర్ అభిమానులు ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఆ కారు ఎదురుగా వస్తున్నటువంటి ఓ భారీ ట్రక్కును ఢీకొట్టింది. ఇదిగో చూడండి ఈ దృశ్యాలు. వాహనం ఓవర్టేక్ చేసింది, సరిగ్గా ఎదురుగా ట్రక్కును ఢీకొట్టింది. మనకు సాధారణంగా యూరోపియన్ లేదా అమెరికా దేశాల్లో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం ఒకసారి ఇవి గమనించాలి. కుడివైపు వెళ్ళాలి. వాస్తవానికి మన ఇండియాలో అయితే ఎడం వైపు ఉంటుంది, కానీ విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో కుడివైపు ఉంటుంది. అదిగో ఓవర్టేక్ చేసి సరిగ్గా మళ్ళీ లెఫ్ట్కి మలిగారు. రాంగ్ రూట్. కారుదే చాలా తప్పుగా తెలుస్తుంది. ఎందుకంటే అవతల వైపు వస్తున్నటువంటి ఆ భారీ ట్రక్కును వీళ్ళే నేరుగా వెళ్ళి ఢీకొట్టారు. అది అతివేగము, నియంత్రణ కోల్పోవడము, ర్యాష్ డ్రైవింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఓవర్టేక్ చేసిన తర్వాత ఈ రైట్ సైడ్లో స్టీరింగ్ వైపు వెళ్ళాల్సింది వాళ్ళు ఎడమ వైపు వెళ్ళారు. దీంతో వాహనం పూర్తిగా ఢీకొట్టినట్టుగా మనకు కనబడుతోంది. ఎస్, ఆ దృశ్యాలు బట్టి మనకు చాలా క్లియర్గా అది నియంత్రణ కోల్పోయి ఆ వాహనము వాళ్ళ ట్రక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం. వెనకాల ఉన్నటువంటి మరొక వాహనం సంబంధించినటువంటి డాష్ క్యామ్లో ఇవంతా కూడా రికార్డ్ అయింది. ఎస్, మళ్ళీ చెప్తున్నాము, యూరోప్లో వాహనాలన్నీ కూడా ఎడం వైపు ఉంటాయి. సరే, ఇందాక నేను చెప్పిందాన్ని చిన్న సవరణ. ఎడం వైపు ఉంటాయి. ఎడం వైపు స్టీరింగ్ ఉంటుంది, కుడివైపు మామూలుగా ఉంటుంది. సో ఎడం వైపు ఓవర్టేక్ చేసిన క్రమంలో తిరిగి అదే వైపు ఆ డ్రైవర్ వెళ్తున్నాడు. చూడండి, అటువైపు వస్తున్నటువంటి ఆ ట్రక్ను ఢీకొట్టాడు. సో కుడివైపు వెళ్ళాల్సింది ఎడం వైపు తీసుకున్నాడు ఓవర్టేక్ చేసిన తర్వాత. దాంతో వాళ్ళంతల వాళ్ళుగా నేరుగా అతివేగంతో ఢీకొట్టడంతో అందులో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ వాహనం చూడండి ఎలా నుజ్జైందో ఢీకొట్టగానే. చూడండి, తునకలైంది. ఇదిగో మనం అంటంగా తునకలైందని ఇదే అది. ఇట్లాంటి ప్రమాదాల గురించి వివరించినప్పుడు తునకలైంది అంటాం కదా.
అక్కడ శిథిలాలు బట్టి మనకు అర్థమవుతుంది. పిట్టల్లా ఎగిరిపోయారు, 7 చనిపోయారు స్పాట్లోనే. చాలా దారుణమైన ఘటన. అది భారీ ట్రక్, అది ఎలా జరిగిందో చూడండి. ఆ భారీ ట్రక్ ఒక్కసారిగా దాన్ని ఢీకొట్టడంతో అదొక రకమైన విధ్వంసం అని చెప్పాలి. చూడండి ఎలా ముక్కలు ముక్కలుగా ఆ వాహనం ఎలా చితికిపోయిందో. అందులో చిక్కుకున్న వాళ్ళని కూడా తీయడం చాలా కష్టమైంది. అంత వేగంగా, అంత భారీ వేగంతో వీళ్ళు వెళ్తున్నారు. సో ఇది పరిస్థితి. అక్కడ రొమేనియాలో గ్రీక్ అభిమానులు, ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్న అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. కానీ ఓవర్టేక్ చేసిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇది మంగళవారం జరిగింది. రొమేనియాలోని టిమిసోరా సమీపంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగిన ఈ వాహన ప్రమాదంలో 7 చనిపోయారు, 3 గాయపడ్డారు. బాధితులు ఎక్కువ మంది 30 ఏళ్లలోపు యూతే వాళ్ళంతా కూడా. గురువారం ఇది గ్రీక్ సాకర్ క్లబ్ POAK అంటారు. అలాగే లియోన్ మధ్య జరిగిన యూరోపా లీగ్ మ్యాచ్ హాజరయ్యేందుకు గ్రీన్ నుంచి ఫ్రాన్స్కి వెళ్తున్నారు వీళ్ళు. గ్రీన్ నుంచి ఫ్రాన్స్కి వెళ్తున్న క్రమంలో మధ్యలో రొమేనియా దేశం ఉంటుంది. అవన్నీ చిన్న చిన్న దేశాల మధ్య ప్రయాణాలు చేస్తారా ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికని మీరు అనుకుంటారేమో బహుశా. కానీ అవన్నీ చిన్న చిన్న దేశాలు, బార్డర్లు పంచుకుంటాయి. మనలాగా బార్డర్లు దాటడానికి అంత కష్టమేం కాదు, అక్కడ అంత ఉద్రిక్తంగా ఏమి ఉండదు. కానీ ఇమిగ్రేషన్ పాస్పోర్ట్లు అన్నీ చూపిస్తారు, అదంతా సజావుగానే ఉంటాయి. కానీ రోజుల తరబడి, గంటల తరబడి ఏం పట్టదు. సింపుల్గా బార్డర్స్ క్రాస్ చేస్తూ వెళ్తుంటారు. అవన్నీ కూడా రోడ్డు మార్గాలే. ఇక్కడ గ్రీక్ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్న క్రమంలో మధ్యలో రొమేనియా దేశం వస్తుంది. రొమేనియా వస్తుంది, మధ్యలో హంగేరీ కూడా వస్తుంది. చూడండి ఇన్ని దేశాలు దాటాలి. ఈ దేశాలు దాటుకుంటూ వెళ్తున్న క్రమంలో సరిగ్గా రొమేనియా భూభాగంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఈ గ్రీక్ సాకర్ క్లబ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ యూరోపియన్ యూనియన్ కాకుండా ఇతర సరిహద్దుల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా ఇవన్నీ ఉపయోగిస్తున్నారు, ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఈ రూట్లన్నీ కూడా. సో ఆ రకంగా వాళ్ళు వెళ్తున్న క్రమంలో అతివేగం ఆ ప్రమాదానికి కారణంగా మారింది. ఆ వీడియోలు చూడండి ఒకసారి. వ్యాను ట్యాంకర్ను ఓవర్టేక్ చేయడం, కుడివైపు సిగ్నల్ ఇవ్వడం, తిరగడం, మళ్ళీ ఎడం వైపు సిగ్నల్ ఇవ్వడం, ట్రక్కును ఢీకొట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని స్థానికంగా మృత్యు రహదారి అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ ఇరుకైన రహదారి, అది జస్ట్ 100 ఫీట్ రోడ్ లాగా కూడా లేదు, చాలా చిన్న రోడ్ అది చూడండి. కాకపోతే డబల్ రోడ్ అది, బట్ 100 ఫీట్ రోడ్ కూడా కాదు, అది చాలా చిన్న రోడ్, అది ఇరుకైన రోడ్ అది. సో అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయని నానుడి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇదిగో ఇలా అతివేగంతో వెళ్తుంటే 2 వైపులా భారీ వాహనాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా వెళ్ళాల్సింది, కానీ వాళ్ళు చూసుకోకుండా అంతే వేగంతో దాన్ని వాహనాన్ని పోనించారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగింది. దీని తర్వాత అసలు వీడియోని పరిశీలించిన తర్వాత ఏదైనా వీళ్ళకు అంటే ఈ యాక్సిడెంట్ చేయడానికి కారణాలు రకరకాలుగా, ఇప్పుడు మనమైతే జనరల్గా మనం విశ్లేషించేది మొదట మన భారత్లో కానీ ఇంకెక్కడ కానీ ఫస్ట్ రీజన్ మనం ఏం వెతుక్కుంటామంటే ఇక్కడ మన దేశంలో, ముఖ్యంగా మన భారతదేశంలో ఫస్ట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కామన్గా మనం వెతికే కారణాలు ఏంటి? బహుశా మీరు ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ప్రమాదం జరిగితే ఫస్ట్ మనం ఊహించేది తాగున్నాడా, తాగి డ్రైవ్ చేస్తున్నాడా అనేది మనం మొదటగా ఆలోచిస్తాం. నిజమా కాదా ఇది? ఎందుకంటే తాగి డ్రైవ్ చేసేవాళ్ళు ఎక్కువ కేసుల్లో ఇట్లాంటి వాటిలో ఆ ట్రాక్ ఉంది. ఇది మనం చెప్పడం కాదు, చాలా వరకు ప్రమాదాల కారణం మధ్యమత్తులో ఉండడమే. మనం మొదటగా విశ్లేషించేది మధ్యమత్తులో ఉన్నాడా డ్రైవర్, వాడు తాగి ఉన్నాడా, ఎలా చేశాడు అనేది ఫస్ట్ వచ్చే డౌట్ మనకు. కానీ విదేశాల్లో అలా కాదు. ఫస్ట్ వాళ్ళకి ఏదైనా మెడికల్ రీజన్స్ ఉన్నాయని చూస్తారు. స్పృహ తప్పడము, ఇమీడియట్గా సొమ్మసిల్లి పడిపోవడము, హార్ట్ స్ట్రోక్ లేదా ఇతరత్ర కారణాలు, షుగర్, బీపీ హై రైజ్ అవ్వడము, దీంతో స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోతారు. ఫస్ట్ వాళ్ళు విశ్లేషించేది ఆ కారణం. తర్వాత ఏదైనా మెడికల్ రీజన్స్ ఉన్నాయా, ఇట్లాంటి కారణాలు అయితే వాళ్ళు సాధారణంగా విశ్లేషిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకేదైనా పరధ్యానంలో ఉన్నారా, పరధ్యానంలో ఉండి డ్రైవింగ్ చేస్తున్నారా అనేది రెండో కారణంగా విశ్లేషిస్తారు. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ రొమేనియా ఎక్స్పర్ట్స్ ఇదే కారణాలు విశ్లేషిస్తున్నారు. దాని తర్వాత మిగతా వస్తాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇలాంటివి వస్తాయి. అఫ్కోర్స్ అక్కడ ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ అక్కడ కామనే, ఓవర్ స్పీడ్ అనేది కామనే అక్కడ రోడ్లపై. కానీ చాలా జాగ్రత్తగా నడుపుతుంటారు. బట్ ఇక్కడ చిన్న రోడ్, అది ఇరుకైన రోడ్, అది దేశాల మధ్య సరిహద్దులు దాటుతున్న క్రమంలో జరిగింది ఇది. సో దీనికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా 7 ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మృత్యువాత పడ్డారు. ఇది చాలా విషాదకర ఘటన. ఈ వీడియో
వెనకాల వస్తున్నటువంటి ఆ వాహనం డాష్ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది వైరల్గా మారుతుంది.